ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మనం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఆందూరు జోరుల మున్సిపల్ పరిధిలో మరి 15వ వార్డు మరి 17వ వార్డులో మనం ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. చిన్నపిల్లలకు 2 చుక్కలు వాళ్ళ జీవితాన్ని మార్చేస్తాయి. వాళ్ళు అంగవైకల్యం రాకుండా మరి హెల్తీగా ఉండడానికి పిల్లలను మనం ఈ 2 చుక్కలతో చల్లటి మరి పోలియో చుక్కలతో పిల్లలను మనము మంచిగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా గౌరవ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర గారి మరి అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కానీ పోలియో చుక్కలు ఏర్పరచడానికి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన ఆదేశానుసారం మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చిన్న పిల్లలకు మరి 0 నుండి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు ఖచ్చితంగా తల్లిదండ్రులు మర్చిపోకుండా 2 పోలియో చుక్కలను ఖచ్చితంగా వేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి మనమందరం కూడా పోలియో చుక్కలను పిల్లలకు వేయించి మరి అంగవైకల్యం రాకుండా మరి మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథి మా ఆందోళన మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే 17వ వార్డు మరి నేనావత్ మేఘా గారి శైలజ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే సిస్టర్స్ వచ్చారు. మరి అలాగే మా అంగన్వాడీ వచ్చింది. మరి అలాగే కూడా పొద్దున్న నుంచి ఇండియా నుంచి రావడం మరి పల్స్ పోలియో కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఆ తర్వాత మన చైర్మన్ కృష్ణరెడ్డి గారు మాట్లాడుతున్నాం. వైద్యాధికారులకు వారి బృందానికి కౌన్సిలర్ సలహా గారికి మా చిన్ననాటి బాలబాలికలకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నా ఉద్యోగులకు నమస్కారం. నేడు ఈ పల్స్ పోలియో ప్రోగ్రాం జాతీయ భద్రత ఆరోగ్య శిబిరం ద్వారా నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది మన దేశంలో జరుగుతున్నటువంటి అత్యంత ముఖ్యమైన హెల్త్ క్యాంపుల్లో ఇదొక క్యాంపు. చిన్నారులకు శాశ్వత అంగవైకల్యం కాకుండా కాపాడాలనే సదుద్దేశంతో ఈ పల్స్ పోలియో ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ పోలియోను మన దేశం నుంచి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో 100% ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని తయారు చేసుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన మంత్రివర్యులు దామోదర రాజకర్త ద్వారా ఈ కార్యక్రమాన్ని వాడవాడల ఊళ్ళో ఇంటింటికి వెళ్ళి పల్స్ పోలియో ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే గౌరవ మన వైద్యాధికారి గారు మన వైస్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చాలా విశిష్టత ఉన్నటువంటి విషయం. మన దేశంలో 2015లో ఆఖరి పోలియో ఒక పేషెంట్ చూడడం జరిగింది. ఆ తర్వాత రాలేదు. కానీ భవిష్యత్తులో ఈ యొక్క పోలియో అనేటువంటి బాధితులు మన దేశంలో ఎవరు ఉండకుండా 100% నివారించాలని సదుద్దేశం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని పిల్లల యొక్క తల్లిదండ్రులు గ్రహించాల్సిందిగా మనందరం ఇంకా విస్తృత ప్రచారం చేసి 100% పోలియోను తరిమికొట్టాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం అందరం సహకరించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.